ఇది ఇంకో చెట్టు. ఇక కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టున్నాయి, అందుకే ఇది చెట్టు వంగిపోయింది. కానీ అనుకూల పరిస్థితులున్నా ప్రతికూల పరిస్థితులున్నా కూడా పెరగడం మాత్రం ఆపలేదు. చూడండి చెట్లన్నీ అక్కడ కూడా కొన్ని కనిపిస్తున్నాయి, చక్కగా పెరిగినాయి. అట్లా వెనకాల ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ సైడ్కి జరిగినాయి కానీ పెరుగుతూనే ఉన్నాయి. సో అది ఈ చెట్టు ఇంతకుముందే చూపించాను, ఇంకా చక్కగా ఉంది చూడండి. అక్కడ ఎదురుగా ఇంకో చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఇది చక్కగా పెరిగింది, అంటే దానికి అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నట్టున్నాయి. ఇది ఈ చెట్టు. ఇది ఇంకో చెట్టు. అంటే ఏ పరిస్థితులు ఉన్నా పెరగడం మాత్రం ఆపకూడదు. అది ఏ పరిస్థితుల్లో ఉండొచ్చు. ఇంత స్ట్రైట్గా అంటే చుట్టుపక్కల కొమ్మలు కొట్టేయడం వల్ల అయితే చక్కగా వెళ్ళింది. మధ్యలో ఏదైనా కొమ్మ ఉన్నట్లయితే అది అటువైపు పెరగడానికి ఆస్కారం ఉండేది. అంటే ఇదంతా మన తల్లిదండ్రుల యొక్క పెంపకము, లేదంటే వాళ్ళు మనకిచ్చే గైడెన్సు, పెద్దలు, కుటుంబ సభ్యులు, టీచర్లు, సమాజంలో ఉండే వార్తాపత్రికలు కావచ్చు, సినిమాలు, ఫ్రెండ్షిప్, పీర్ గ్రూపు, ఇవన్నీ డెవలప్ చేస్తేనే ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి పనికొస్తుంది. అంటే అది ప్రొఫెషనల్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు. ఈ రకంగా లేదు, ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆ చెట్టు పక్క పంట, ఇదే చెట్టు చూడండి, ఈ టేకు చెట్టు. ఇది ఈ చెట్టు పక్కకు ఈ చక్కగా పెరిగినటువంటి చెట్టు పక్కకి ఇది ఉంది కాబట్టి దీనికి ఉన్నటువంటి ఆ కొమ్మలు ఈ చెట్టు పైన పడి దాన్ని సరిగా పెరగనీయకుండా చేశాయి. అందువల్ల ఈ వంకర టింకరగా పెరిగింది. అయినప్పటికీ అది పెరగడం మాత్రం ఆపలేదు. చూడండి, అది ఈ చెట్టులో సగం ఎత్తున్నా అంత ఇంత. ఇది ఈ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అయిపోతుంది. సోషలైజేషన్ అంటే సామాజికీకరణ, ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమైపోతాయి. ఇట్లా రెండు పక్క పక్కన ఉన్న చెట్లు, కాకపోతే డిఫరెంట్ టైప్స్. టేక్ చెట్టు ఇక్కడ కొంచెం ఇంత ఎత్తుకోగానే వంకరగా పోయింది, ఇది అట్లా కాదు, స్ట్రైట్గా వెళ్ళిపోయింది. సీ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ.